హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలి లైక్ పాతగా మన నాన్నమ్మ గారు నేర్పించిన విధానంలో నేను ఇవాళ చేస్తున్నాను. సో ఆ కర్రీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం, చూడండి. ఫస్ట్ 4 ఆనియన్స్ తీసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, తర్వాత 1/2 కేజీ చిక్కుడుకాయలు, ఆనియన్స్ ఒక 3 తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఫస్ట్ తగినంత ఆయిల్ చూసారు కదా, ఒక ప్యాన్ తీసుకున్నాం, అందులో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకున్నాం. పక్కన 1/2 కేజీ చిక్కుడుకాయలు అండ్ కట్ చేసిన ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్లోని ఆనియన్స్ వేసుకుంటున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్ రెసిపీ, అంటే లైక్ ఆఫీస్కి ఎవరైనా వెళ్తున్నారు, చాలా ఫాస్ట్గా కర్రీ అయిపోవాలి అని అంటే అప్పుడు మనం ఇది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఎంతసేపు పట్టదు, జస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుంది అంతే. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. మధ్య మధ్యలో మనం తీసుకుని కొంచెం సేపు అలా వేపుకుంటూ ఉండాలి అంతే. మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టేసుకోవాలి. కొంచెం ఇంకా ఉడకాలి. గాయ్స్, ఇదిగోండి